బావే చెప్పినా సరే లోకల్గా ఉన్న ఎమ్మెల్యే అడ్డుకున్నారు. గేమ్ చేంజర్ కథలో ఇదొక ట్విస్ట్ అని ఈనాడు రాసుకొచ్చింది. వాహనాల రద్దీ అధికంగా ఉండే ఆ రోడ్డును విస్తరించడానికి 7 ఏళ్ల కిందట అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనులు చేపట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం చేయడంతో పనులు జరగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో ఈ రహదారికి మోక్షం కలుగుతుందని అంతా భావిస్తుంటే అక్కడి ప్రభుత్వ ప్రజాప్రతినిధి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న గమనార్హం. సామర్లకోట రాజనగరం మధ్య ఉన్న రహదారిలో వాహన రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ రుణంతో 2018-19లో ఈ రహదారి విస్తరణ చేపట్టారు. 298 కోట్లతో 30 కిలోమీటర్ల మేర 4 వరుసలుగా విస్తరణ పనులను బీఎన్ఆర్ ఇన్ఫ్రా అనే సంస్థ చేపట్టింది. ఇందులో బ్యాంక్ రుణం 78% అయితే రాష్ట్ర వాటా 22%. తొలి ఏడాది వేగంగా పనులు జరిగాయి. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గుత్తేదారుకు బిల్లులు ఆపేసింది. ఇలాగైతే పనులు నిలిపేస్తామని గుత్తేదారు సంస్థ ప్రకటించిన ప్రభుత్వం పట్టించుకోలేదు. 5 ఏళ్లలో దాదాపు 50 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక గుత్తేదారు బకాయి చెల్లించి దీంతో గుత్తేదారు అంటే కాంట్రాక్టర్ అనమాట పనులు వేగంగా చేసేందుకు సిద్ధమైతే స్థానికంగా అవాంతరాలు ఎదురుతాయి. ఈ రోడ్డు విస్తరణ పనులకు అవసరమైన గ్రావెల్ని తరలిని ఇవ్వకుండా ఓ ప్రజాప్రతినిధి 3 నెలలుగా అడ్డుకుంటున్నారు. అధికార పార్టీ అయినప్పుడు పేరు రాయొచ్చు కదా, రాయరు. గ్రావెల్ తరలించేందుకు కలెక్టర్ అనుమతులు ఇచ్చిన ఆ నేత మాత్రం స్థానికుల ద్వారా ఇతర రూపాలను అడ్డు చెప్తున్నారు. చివరికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చెప్పిన ఆ ప్రజాప్రతినిధులు ఎటువంటి మార్పు రాలేదు. ఇలాగైతే పనులు చేయలేమని గుత్తేదారులు చెప్పేశారు. దీంతో 2 రోజులుగా పోలీస్ బందోబస్తు ద్వారా గ్రావెల్ తరలించి రోడ్డు పనులను ఆరంభించారు. ఎటువంటి అవాంతరాలు లేకపోతే జూన్ జూలై నాటికి రహదారి విస్తరణ పూర్తి చేసేందుకు వీలుంటుందని ఇంజనీర్లు చెప్తున్నారు. ఏదైతే రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ వేడికి వెళ్ళి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్న ఈ రోడ్డుపైలోని రంగంపేట వడిసిలేరు మధ్య వ్యాన్ ఢీకొనడంతో కాకినాడకు చెందిన 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ రోడ్లో ఒకవైపు రాకపోకలకు అనుమతించడం, రహదారి బాగా లేకపోవడంతో ప్రమాదం జరిగింది. దీంతో రహదారి పనులు జాప్యం దాని వెనక ఉన్న వ్యవహారం చర్చనీయాంశమైంది అన్నట్టు వార్తని హైలైట్ చేసింది.